చూడండి, పరమందులంట భూమి మీదనంట సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చెయ్యవాడునై ఆయనే సింహములను నోట నుండి దానియేలును రక్షించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దానియేలును రక్షించడానికి కారణం ఎవరు? ఆయన పాడుకోడు. సింహాగృహంలో దానియేలు గారు దేవుడు శుద్ధించున్నాను ఉంది. ఏ పాట పాడాడని దానియేలు రాదు. సింహాల గృహంలో ఏ పాట పాడాడో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ దానియేలు సింహాల గృహంలో ఉన్నట్టు ఏం చేశాడంటే స్తుతించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎలా ఉన్నాడు దానియేలు? సింహాల గృహంలో ఏం చేశాడు? స్తుతించేవాడుగా ఉన్నాడు. స్తుతించడం ద్వారా ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. మనం వెళ్ళే మనం చేయు ప్రయాణాలంటే మార్గము సరళం చేయబడుతుంది. స్తుతించడం ద్వారా అంట నువ్వేం చేయబడతావంట? సమస్త కీడు నుండి తప్పించబడతావంట. నీ పక్షమునంట ఆయన నిలబడి ఉంటాడంట. నీ పక్షమునంట అనుదినమునంట నీ భారం ఆయన భరించు వాడుతూ ఉంటాడంట. మన పక్షం కనుక రక్షణ కనుకగా ఆయన ఉంటాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దానియేలు దేవుడు గొప్పడు అని ఒక అన్యుడు చెప్తాడు. అందరూ ఏమైపోయారు? దానియేలు వెళ్ళి అన్నమోరు ఒక మాట చెప్తున్నాను. ఒక అబద్ధం ఆడినప్పుడు ఒక అబద్ధం ఆడితేనంట ఆ అబద్ధాన్ని రక్షించడం వరకు అనుదినం కూడా కష్టపడాలి. స్తోత్రం చెప్పండి. ఎన్ని దినాలంట? ఒక అబద్ధం ఆడినప్పుడు అబద్ధము రక్షించడానికంటే అనుదినము కష్టపడాలంట. అనుదినము ఎన్ని దినాలు అనుకున్నావు? ఎన్ని దినాలు అంటే అనుదినాలు. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పడానికంట 100 అబద్ధాలు ఆడాలి. ఆ అబద్ధం ఈ అబద్ధం ఎవరో కొడతారు. కొట్టిన తర్వాత దాన్ని మాఫీ చేయడానికి ఎంతమందిని కొడతారో, ఎంతమంది మంది నిందలేస్తారో, ఎన్ని రకాలు ఎంతమంది బతుకులు తగలడిపోతాయో కూడా తెలియదు. స్తోత్రం చెప్పండి. అదే నీతనుకో అదే యథార్థంగా ఉన్నామనుకో అదేం చేస్తాడు? నీతినంట ఎవరు కాపాడనక్కర్లేదంట. తనంతట తానే అదే కాపాడబడుతుందంట. అది నీతే వారికి రక్షణకరంగా ఉండదంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దానియేలు మీద నిందమోపిన వారు ఏం పరిస్థితి ఏమైపోయింది?